ఇప్పుడు మన బోర్డు పైన ఈరోజు టుడే జరిగిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2026 మే 7న ఈరోజు జరిగిన ఎగ్జామ్స్లో 4 ప్రశ్నలు మనం పరిశీలిద్దాం సార్. మొదటి ప్రశ్న, లడఖ్ ఎప్పుడు అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతంగా మారింది? ఆప్షన్లో 4 ఆప్షన్లు ఇచ్చాడు. 2019 ఆగస్టు 5, 2019 అక్టోబర్ 31, 2020 జనవరి 26, 2019 నవంబర్ 1. అంటే జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎప్పుడు విడిపోయిందని అడిగాడు సార్. ఆర్టికల్ 370ను ఎప్పుడు రద్దు చేశారంటే 2019 ఆగస్టు 5న రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే రద్దు అయిందో నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది 2019 అక్టోబర్ 31న విడిపోవడం జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విడిపోయింది. ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండోది లడఖ్ అనేది. వీడు అడిగింది అదే కదా, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు మారింది అన్నాడు. ఇదండి 2019 అక్టోబర్ 31. ఆర్టికల్ 370 ఎప్పుడు క్యాన్సిల్ అయ్యిందంటే ఈ డేటు 2019 ఆగస్టు 5. మరి 3 ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 2020 జనవరి 26. అంటే డయ్యూ డామన్ లేదా డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ 2 కేంద్రపాలిత ప్రాంతాన్ని కలిపి 1 కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మెర్జ్ చేయడం జరిగిందంటే 2020 జనవరి 26న మనం గమనించాలి. రెండో ప్రశ్నకు వస్తే, క్రింది కేంద్రపాలిత ప్రాంతాలలో దేనికి స్వంత శాసనసభ ఉంది అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, విచ్ యూనియన్ టెరిటరీ యాజ్ ఇట్స్ ఓన్ ఎలక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆప్షన్లో చండీగఢ్ ఇచ్చాడు, లడఖ్ ఇచ్చాడు, ఢిల్లీ ఇచ్చాడు, దాద్రా నగర్ హవేలీ. మరి ఓన్ అసెంబ్లీ కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఢిల్లీలోని 70 మంది ఎమ్మెల్యేలు కలరని మనం గమనించాలి. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలు కలవు, ఢిల్లీలోని 3 రాజ్యసభ స్థానాలు కలవు. ప్రజెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అవ్వాలంటే రేఖా గుప్తాను మనం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు? ఆర్టికల్ 356 ప్రీవియస్ క్వశ్చన్ ఇప్పుడున్ను. మరి 352 జాతీయ అత్యవసర పరిస్థితి భారతదేశంలో 3 సార్లు విధించారు. 1962 నెహ్రూ టైంలో, 1971 ఇందిరమ్మ టైంలో, 1975 ఇందిరమ్మ టైంలో. ఆర్టికల్ 360 అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇంతవరకు విధించలేదు, 0 టైమ్స్. 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ గురించి పేర్కొంటారు. అదేవిధంగా సన్యాసి తిరుగుబాటు ప్రధాన కారణం ఏది అడిగాడు? విద్య, అదేవిధంగా కరువు, జమీందార్ ఒప్పందాలు. కరువు అనేది ఆన్సర్ మనం గమనించాలి. ఇది 4th ప్రశ్న. ఇవి 4 ప్రశ్నలు ఈరోజు పేపర్లు అడిగిన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.